వాక్యానికి మనము సమయాన్ని ఇద్దామండి. మన మధ్యలో అలెక్స్ పాస్టర్ గారు ఉండి ఉంటున్నారు. అలాగే ట్రాన్స్‌లేట్ చేయడానికి ఎస్తేర్ సిస్టర్ గారు ఉండి ఉంటున్నారు కాబట్టి, మనము సమయాన్ని వారికి అప్పజెప్దాము. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. Thank you, sister. God bless you. ప్రైజ్ ది లార్డ్. Praise God. ఓవర్ టు అలెక్స్ పాస్టర్. I'm sorry, I'm not that well. I had gone to doctor. I was not sure whether I can take the class, but doctor gave just 2 medicines and he told I can continue, no problem. So I'm here. Yeah, I have light cold and fever. Just keep me in your prayers. Yeah. మా సేవకులకి మరి బాగాలేదని తెలియజేస్తా ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వారు 2 మరి మాత్రలు ఇచ్చేసి వాటిని మరి వేసుకోమని చెప్పారు. మరి సేవకుల కొరకు ప్రార్థన చేద్దాము. జ్వరంగా ఉంది, జలుబుగా కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. Okay, today's topic is deliverance. మరి ఈ రోజు మరి విడుదల కొరకు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. Deliverance means to set out free from the demonology, demons. చూడండి, మరి ఈ యొక్క విమోచన లేకపోతే విముక్తి ఎవరి నుండి అని మనం ఆలోచన చేయగలిగిన విడుదల ఎవరి నుండి అని ఆలోచన చేస్తే మరి ఆ యొక్క అపవాదిక సమూహం నుండి అని మనం చూస్తున్నాం. Jesus spent his ministry on earth casting out demons, healing the sick, and raising the dead, doing miracles. యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఆయన తన పరిచర్యలో మరి దయ్యములను వెలగొడుతున్నారు. వాటికి మరి దయ్యములతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరు కూడా విడుదలనిస్తున్నట్టుగా మనం చూస్తాం. 1/4 of ministry was doing dealing with the evil spirits only. మరి ఆయన మరి 1/4 భాగంగా 100లో 4 భాగంగా ఆయన మరి ఈ యొక్క పరిచర్యను చేపట్టినట్టుగా చూస్తున్నాం. Can you read Acts 10:38? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చదవండి. 10:38. అదేదనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేమే సాక్షులము. So what was the work of Christ? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య ఏమైందండి? Casting out demons, pastor. He was anointed by Holy Ghost. Why? మరి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. మరి ఎందుకు? Healing, doing good and healing all the people who are oppressed by devil. చూడండి, మరి మంచి చేస్తూ మరి అపవాది చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడుదల ఇచ్చినట్టుగా చూస్తున్నాం. I believe you all know 1 John 3:8. మొదటి యోహాను 3:8 ఈ వచనం మీ అందరికీ కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. చదవండి. మొదటి యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన That's enough, sister. So Jesus came here. Why was he manifested? మరి ఆయన ఎందుకు వచ్చారు భూమిపైకి? ఆయన ఎందుకు భూమిపైకి వచ్చారండి? అపవాది క్రియలను లయపరచడానికి. Yeah. So I want to give a different understanding of demonology. మరి అపవాది చేత పీడింపబడుతున్న వారికి విడుదల ఇవ్వడానికి వచ్చారు. That means demons, evil spirit, unclean spirits, whatever you call them. మరి అక్కడ మనం చూస్తే అపవిత్ర ఆత్మలు అని రాయబడింది. కొన్ని సందర్భంలో మనం చూస్తే దయ్యములు అని కూడా రాయబడింది.
Again, for your understanding, this teaching is from Don Crow, so I'll give example what he has given. మరి ఈ యొక్క విషయాలు మీకు అర్థం కావడం కొరకు నేను డాన్ క్రోస్ అనే వ్యక్తి తను చేసిన ఉపన్యాసంలో నుండి నేను మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను. He gives an example, so we have to understand this example. మరి ఆయన ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఆ యొక్క ఉదాహరణ మనము అర్థం చేసుకుందామండి. Years ago in the Dallas church in Texas, మరి టెక్సాస్ అనే ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితమే all the people were singing, and all of a sudden a girl fell down in the hall. మరి అందరూ పాట పాడుతున్న సమయంలో మరొక స్త్రీ తను అనుకోకుండా ఒక అమ్మాయి Small girl. పడిపోయిందంటండి. ఒక చిన్న పాప పడిపోయింది. It looked like she had a fits. అయితే అందరూ ఏమని భావించారంటే తనకు ఫిట్స్ ఉందని అనుకున్నారండి. So there was one doctor Rice there, and he told that move her to the room next door. ఎస్ పాస్టర్ గారు. Dr. Rice, he told to move that girl to the room next the church so that he can examine her. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు ఏమని చెప్పారంటే, ఆ అమ్మాయిని అక్కడ నుండి ఆ ప్రాంతం నుండి తరలించి తనను ఎక్కడ పెట్టమన్నారంటే ఒక మరి చర్చి నుండి వేరే ప్రాంతంలో పెడితే తనకి వైద్యం చేద్దామని ఆలోచించారు. So when they took her, this girl was like a wild girl. మరి ఆ సమయంలో తరలిస్తున్న సమయంలో ఈ అమ్మాయి చాలా అందంగా లేకపోతే చాలా తెలివి కలిగినటువంటి అమ్మాయి. Her eyes were darkened, and they had a masculine power in them, and they speaking in the out. Though she was a little small girl, but she was talking like a male. అయితే ఆ అమ్మాయిని తీసుకువెళ్తున్న సమయంలో తను ఎలా ప్రవర్తించడం మరి ప్రారంభించిందంటే, తను పెద్ద కళ్ళు వేసుకొని మరి పురుషుల యొక్క స్వరముతో మాట్లాడడం ప్రారంభించిందండి. Though she was only 50 kgs, but she was talking like a male. She was acting like she is a very heavy person, and her language has changed. మరి తన యొక్క భాష మారిపోయింది. తను 50 కిలోలు ఉన్నప్పటినీ కూడా తన యొక్క స్వరము, తన మాట తీరు అన్నీ కూడా మారిపోయాయి. Then Don Crow was standing there only. మరి డాన్ క్రోస్ అనే వ్యక్తి అక్కడే నించొని ఉన్నారు. She looked at him and she started attacking him. మరి తను ఏం చేసిందంటే ఆయన వైపు చూసి ఆయన పైన మరి తిరగడానికి ప్రయత్నం చేస్తా ఉందండి. And told that you will go to hell, you are of devil, and she was cursing him. మరి తను ఏమని శపించడం ప్రారంభించిందంటే, నువ్వు ఒక దయ్యంవి అని శపించడం ప్రారంభించిందండి. You'll go to hell, but Don Crow told no, I will not go to hell, and he was rebuking her. మరి తను ఏమని చెప్తుందంటే, ఆ పాప నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పడం చేస్తా ఉంది. లేదు, నేను నరకానికి వెళ్ళను, నేను పరలోకానికి వెళ్తానని జాన్ గ్రోస్ ఆయన చెప్తా ఉన్నాడు. It seemed like she had a power of authority over her. అదే రీతిగా తన పైన అధికారాన్ని కూడా ఆయన కలిగి ఉన్నారండి. So he did not know what to do and how to deal with this situation. మరి ఈ పరిస్థితులను వాటిని ఎలా అధిగమించాలో కూడా ఆయనకి అర్థం కాలేదు. Do you have that experience anytime in your life? మరి ఇలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందా అండి? I'll give my example in the end. నా యొక్క ఉదాహరణ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. Okay, but if you have experienced that, this lesson will be really helpful for you all. ఒకవేళ మీరు దాన్ని అనుభవించినట్లయితే మీకు నిజ జీవితాల్లో అది ఎంతగానో సహాయపడుతుంది. He just a good friend who was with him, he went away from that room. మరి తనతో పాటు ఒక మంచి స్నేహితురాలు ఉన్నప్పుడు తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. So he was all alone in the room, and that girl was attacking him. అయితే చూడండి, వెళ్ళారు కానీ ఆ యొక్క రూమ్ లో కేవలం ఒక అమ్మాయి, ఈ డాక్టర్ గారు మాత్రమే ఉన్నారు. ఆ డాక్టర్ గారి పైన దాడి చేస్తూనే ఉందండి. Dr. Don Crow.
సేవకుడు డాన్ క్రో కూడా వెళ్ళారు అక్కడికి. Do you watch any movies? ఎవరైనా సినిమాలు చూస్తారా అండి? Dracula horror movies you have watched? ఎస్ పాస్టర్ గారు. Dracula's horror films. డ్రాకులా అనేవి చూస్తారా? All are silent. No one are replying anything. No. Okay. You see a scary demon coming, then the small person will put a cross and tell that I cast you out in the name of Jesus. అయితే మీరు గమనించినట్లయితే అందులో ఏం చేస్తారంటే, ఏమన్నా దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు ఉంటే ఒక చిన్న సిల్వను పట్టుకొని యేసు నామంలో అని ప్రార్థన చేస్తారు. That time the vampire goes away. మరి అందులో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యం కావచ్చు వెళ్ళిపోతా ఉంటాయి. So Don Crow also thought that he can do that. మరి అలానే చేద్దామని డాన్ క్రో అని అనుకున్నాడు. But that time he told that he has a power. మరి ఆ సమయం నేను చెప్పిన మాట ఏంటంటే నాకు శక్తి ఉంది. And it's not his, but it's God's power. So he took the Bible and he opened the Bible. అయితే నా లోపల శక్తి లేదు కానీ దేవుని శక్తి నాలో ఉందని తను మరి విశ్వసించి బైబిల్ని ఓపెన్ చేశాడు. Can you read Philippians 2:8-11? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చదువుతారా? 8 నుండి 11. సిస్టర్ ఎంత? Philippians 2:8-11. ఫిలిప్పీలకు మరియు 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిల్వ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లున ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. So this verse he was reading loudly. మరి ఈ వచనాన్ని ఆయన చాలా గట్టిగా చదవడం ప్రారంభించారు. Not only once, again and again he was reading that verse. ఒక్కసారి కాదండి, పదే పదే అని చదువుతూ వచ్చారు. When he was reading that girl was humbling herself. అలాగా ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి మరి తనను తను తగ్గించుకుంటా ఉందండి. Anyone who exalts above God will humble themselves. దేవుని కంటే పై స్థాయిలో ఉన్న ఎవరైనా కూడా మరి తగ్గించుకోవాల్సిందే. So that girl started saying, don't say that verse to me. ఆ వచనం నాకు చెప్పొద్దు అని అంటా ఉంది తను. I cannot stand that verse. మరి ఆ వచనాన్ని ముందు నేను నిలబడలేను అంటుంది. So the devil grabbed girl's ear and pulled her down into the ground. మరి ఆ యొక్క పాస్టర్ గారు, The devil caught her ear and pulled her down to the ground. మరి ఆ యొక్క తనలో ఉన్నటువంటి దయ్యం ఏం చేసిందంటే ఆ అమ్మాయిని నేలపైకి ఈడ్చిందండి. At that time, Don Crow told, at the name of Jesus, at the name of Jesus, every knee shall bow down. వెంటనే మరి ఆ యొక్క డాన్ క్రో ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే యేసు నామంలో ప్రతి మోకాలు కూడా వంగును అని చెప్పారండి. He thought that the devil is going to attack him again. మరి తనేమనుకున్నాడంటే మరి దయ్యము మరలా తనని అటాక్ చేయబోతుంది, దాడి చేయబోతుంది అని అనుకున్నాడు. He told one more verse. Can you read Ephesians 6:17? ఇంకొక వచనాన్ని ఆయన చదువుతారు ఒకసారి? Ephesians 6:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణను
నమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమున ధరించుకొనుడి. What is the sword for him? ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఏది ఆధారమైంది? గాడ్స్ వర్డ్ పాస్టర్ గారు. God's word. Amen. Amen. Praise God. If you ఆమేన్. have heard my spiritual warfare, you would have heard this teaching. మరి ఆత్మీయ పోరాటం అనే ఒక అంశం గురించి మీరు వింటే మరి దీని గురించి ఇంకా కొంచెం మీకు తెలుస్తా ఉంటదండి. So the sword is an offensive weapon that we can use, which is a sword, which will cut and hurt any enemy. చూడండి, మరి బాణము లేదా ఖడ్గము అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, ఆ ఖడ్గము ద్వారా మనము మన యొక్క శత్రువు దాడి చేసినప్పుడు వారిపైన తిరిగి దాడి చేయడానికి సహాయపడుతుంది. What is the sword in your hand? మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఖడ్గము ఏంటండి? గాడ్స్ వర్డ్ పాస్టర్ గారు. Praise God. Praise Amen. God. Praise God. Do you remember when Jesus tempted? What was he doing? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి శోధించబడుతున్న సమయంలో ఆయన ఏం ఉపయోగించారో చెప్తారండి? వర్డ్ పాస్టర్ గారు. వాక్యాన్ని ఉద్దేశించి. Yeah, it is written. It is written. He was telling. మరి రాయబడింది ఈ విషయం రాయబడింది అని ఆయన చెప్తూ వచ్చారు. Devil tried to tempt him, but once he heard the word, he went away from there. మరి ఆయన కొన్ని సందర్భంలో అక్కడ నుండి వెళ్ళిపోతూ కూడా వచ్చారు. The only weapon we can use to defeat the devil is the word of God. మరి అపవాదిని ఓడించాలంటే మనము ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా మాత్రమే ఓడించగలం. Every time Don Crow was trying to read Bible, he was feeling hungry, like to eat food or anything, but he thought no, he has to read more the word, and he was reading the word. అయితే తను ఏం చేశాడంటే ఆకలేసిన ప్రతిసారి కూడా వాస్తవానికి భోజనం చేయకుండా మరి వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ వచ్చాడు. He understood that it's not him, but devil doesn't want him to know the word, because the word will make him away from him. మరి అపవాది ఏం చేస్తాడంటే అపవాదికి దేవుని వాక్యం అంటే గిట్టదు. దేవుని వాక్యం చదివితే మరి నా యొక్క వ్యక్తి నుండి అపవాది పారిపోతాడని కూడా తెలుసు తనకి. Because you should understand there are two kingdoms, kingdom of darkness and kingdom of light. అయితే చూడండి, మనందరికి తెలుసు కదా, 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క రాజ్యం అంటే వెలుగు రాజ్యము, చీకటి రాజ్యము అపవాది రాజ్యం అని తెలుసు మనకి. Can you read Colossians 1:13? కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చదవండి. 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులను గాను చేసెను. So this verse is clearly telling about two kingdoms. ఇక్కడ మనం చూస్తుంటే 2 రాజ్యాల గురించి ప్రస్తావించబడిందండి. You were once in one old kingdom, but now you are in a new kingdom. Which is the old kingdom? What is the new kingdom? Can you tell me that? మరి పాత రాజ్యంలో కొత్త రాజ్యంలో ఏముందో చెప్తారా అండి? Don't be scared to tell that. Be confidently tell that. పర్లేదు, చెప్పండి, మీరు ధైర్యంగా చెప్పచ్చు. One is darkness పాస్టర్ గారు, one is light. Once upon a time I was in the kingdom of darkness, but now I am in the kingdom of light. ఒకానొక సమయంలో నేను చీకటి రాజ్యంలో ఉన్నాను, కానీ ఇప్పుడైతే వెలుగు రాజ్యంలోకి వచ్చాను. So devil doesn't want to read the Bible, but we have to meditate the word always. మరి అపవాది ఎప్పుడు కూడా మనల్ని వాక్యం చదవడానికి వాడు ప్రోత్సహించడండి. Bible is not just Bible, it's a sword in your hand. చూడండి, బైబిల్ అంటే కేవలం బైబిల్ కాదండి, అది దేవుని యొక్క ఖడ్గం అయ్యింది. So what's your priority in your life?
అయితే చెప్పండి, మీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తారు? గాడ్స్ వర్డ్ పాస్టర్. Amen. Sister, can you read Luke 6:46? లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? That question is not only for him, but for all of us. We all tell Jesus, but we do other things, not believing God, not reading the word. మనం చాలా సందర్భంలో చూడండి, వాక్యం ఒకరికి మాత్రం కాదు, విశ్వాసులందరికీ కూడా చాలా సందర్భంలో మనం ఏం చేస్తా ఉంటామంటే దేవుని వాక్యాన్ని చదువుతాం కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం. So what's reigning our life? మన జీవితాన్ని ఏది ఏలుబడి చేస్తుంది? Kingdom of darkness or kingdom of light? మరి దేవుని రాజ్యం అంటే వెలుగు రాజ్యమా లేదా చీకటి రాజ్యమా? Now I'll come back to the same old story, Don Corona and that small girl. డాన్ క్రో అనే వ్యక్తి యొక్క ఆ చిన్న పాప గురించి మనం చూద్దాం. That girl started telling, don't tell that, I cannot stand that word. మరి తను చూడండి, ఆ యొక్క పాప చెప్తున్న మాట ఏంటంటే నేను ఈ వాక్యం నేను వినలేను అని చెప్తా ఉంది. Immediately Don Crow understood the truth that he told that I will tell that again and again. He was telling that in the name of Jesus every knee shall bow down. మరి ఆయన In heaven వెంటనే and on చెప్పిన earth also. ఆయన చెప్పిన మాట ఏంటంటే వెంటనే యేసు నామంలో ప్రతి మోకాలు కూడా వంగును అని చెప్పారు. She told, I don't say that I cannot stand that, and she yielded and fell down. మరి తను వెంటనే చేసిన పని ఏంటంటే నేను నిలబడలేను అని చెప్పేసి కింద పడిపోయిందండి. The devil left that girl and went away, and she was free. వెంటనే మరి అపవాది ఆ పాపను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది, తను స్వేచ్ఛ పొందుకుంది. So what's our duty? ఇప్పుడు తన బాధ్యత ఏంటి? Now, what's our duty? మన బాధ్యత ఏంటి? We should preach the gospel and bring the people out of darkness to light. ప్రజలకి సువార్త ప్రకటించి చీకటిలో నుండి వెలుగులోకి నడిపించాలి. Don't let the word of God to go away from you. దేవుని వాక్యాన్ని మీ నుండి దూరపరచడానికి అవకాశం ఇవ్వకూడదు. Make Christ as the number one in your life. యేసు ప్రభుల వారి మీ జీవితానికి ప్రధాన కేంద్రంగా ఉంచాలి. Who's number one in your life? మరి మీ జీవితంలో ఎవరండి ప్రధానంగా ఎవరుండాలి? జీసస్. Amen. Turn to Jesus and with all your heart and realize that the enemy has no power in your name. అయితే మనము దేవుని వైపు తిరిగేసి దేవునితో మనం మరి అపవాదితో చెప్పాల్సిన మాట ఏంటంటే మరి అపవాదికి నా పైన అధికారం లేదు అనే మాటను చెప్పగలగాలి. Can you read Matthew 10:8? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. 10:8. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులునుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. What should we do? మనం ఏం చేయాలండి? We have to heal. Tell again, sister. We ఏం have to చేయాలి మనం? heal. యేసు నామంలో రోగులను దయ్యం పట్టిన వారిని అందరినీ స్వస్థత పొందేలా చేయాలి. So do we do that? అయితే మనం అలానే చేస్తున్నామా? Praise God, praise God. I'll give an example. ఒక ఉదాహరణ ఇస్తాను నేను మీకు. Do you know Pastor Dominic? పాస్టర్ డామినిక్ అనే వ్యక్తి తెలుసా అండి మీకు? Chandralpadu. ఎస్ పాస్టర్ గారు. Chandralpadu. చందర్లపాడు. We had our 8th batch there, taking classes there. మేము కొన్ని సంవత్సరాలుగా అక్కడ మేము తరగతులను నిర్వహిస్తూ వచ్చామండి. Now we have online. That time we used to go to church and take the classes. మరి ఆ సమయంలో మేము మందిరాలకు వెళ్ళి అక్కడ తరగతులు తీసుకునేవారు, కానీ ఇప్పుడు ఆన్లైన్ అవుతా ఉంది. At that time, after taking the class evening, he took me to a house meeting. మరి అక్కడ ఆ వ్యక్తి నాకు ఒక ఇంటిలో జరుగుతున్నటువంటి ఒక మీటింగ్ కి నన్ను తీసుకెళ్లారండి.
When I was sharing, a boy was standing in front of me and he was staring at me and looking at me strongly. అయితే అక్కడికి వెళ్ళాక ఒక చిన్న బాబు నా వైపు చూస్తూ చాలా మరి కోపంగా మరి తను నన్ను చూస్తున్నట్టుగా నేను గమనించాను. After some time, he started laughing at me. కొంచెం సేపు తర్వాత ఆయన నన్ను చూసి నవ్వడం కూడా ప్రారంభించాడు. Immediately, pastor came and he told, Alex, come on, we'll go from here. మరి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, అలెక్స్ గారు రండి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పారు. I told, no, I cannot go. I'll stand here. I'll share the gospel now so that the person is set free. అయితే ఆ సమయంలో సువార్త ప్రకటిస్తే ఆ వ్యక్తి మరి స్వేచ్ఛను పొందుకుంటాడు కదా So I అని stood నేను there only. ఆలోచించాను. I stood there only and went to that boy and put my hand and I prayed for him. అయితే నేను అక్కడే నించొని వారికి ఆ యొక్క బాబుకి సువార్త ప్రకటించి తన కోసం ప్రార్థన చేశాను. Almost 20-30 people were there. All went aside. Only that boy and me were there. అక్కడ నేను మాత్రమే ఉన్నానండి. So when I was praying for him, that fellow fell down on the ground and he was like Caesar. He was having fits like he was acting. అయితే తనకి ఏదో ఫిట్స్ లాగా ఉన్నట్టుగా తను ప్రవర్తించాడండి. So I cast out the devil and he was set free. మరి అక్కడ తనలో ఉన్నటువంటి దయ్యాన్ని వెలగొట్టిన వెంటనే ఆ బాబు మరి విడుదల పొందుకున్నాడు. I told that I shall not die but share the gospel so that the people will set free. అయితే సేవకులు చెప్పిన మాట ఏంటంటే, అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిపోతానని చెప్పలేదు, కానీ నించొని వారికి మరి సువార్త ప్రకటించడం ద్వారా వారు మరి దేవుని వాక్యాలు తెలుసుకున్నారు, So that విడుదల boy was set పొందుకున్నారు. free. మరి ఆ వ్యక్తి మరి సంపూర్ణంగా మరి విడుదల పొందుకున్నాడు. So I have that example. Do you have any example that you want to tell? మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? You should know the truth that you have the authority. Devil does not have authority over you. మరి అపవాదికి మీ పైన ఎటువంటి అధికారం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. So without any fear, you have to go and share the gospel to your neighbors, to your friends and your close friends. అయితే మీ స్నేహితులకు, మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు సువార్తను ప్రకటించాలి. If you have understood, you can tell amen for that. మీకు ఒకవేళ ఈ విషయాలు అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. Praise God. Praise God. Amen. ఆమేన్. Okay. Now we'll come to question and answers. ఇప్పుడు ప్రశ్నలు చూద్దామండి. Can you read Ephesians 6:12? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. How does this verse describe our spiritual conflict with demons and realm? మరి ఎలా అర్థమైంది చెప్పండి? వీళ్ళు అపవాది యొక్క సమూహంలో ఉన్నారనే విషయం ఎలా అర్థం చేసుకోవచ్చు? Do you watch the sports TV? మీరు ఎప్పుడైనా టీవీ చూస్తూ ఉంటారా? Wrestling matches you have watched? ఎస్ పాస్టర్ గారు. Wrestling. రెజ్లింగ్ చూస్తూ ఉంటారండి? No. Paul is explaining here, we wrestle against the devils, the powers of darkness. అయితే మనము అపవాది యొక్క దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నామని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నారండి. Okay. Can you read Mark 16:17? మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? You can underline that verse. మీరు ఆ వచనాలని మీరు అండర్లైన్ చేసుకోవచ్చండి. రిపీట్ ద వర్డ్స్ పాస్టర్ గారు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. Mark 16:17. మార్కు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు. What's the authority for you as a believer God has given to you? ఒక విశ్వాసిగా దేవుడు మీకు ఇచ్చిన అధికారం ఏంటండి?
we can cast out the demons, we can speak the languages, Pastor garu. Amen, amen. Praise God, praise God. James 4:7. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. Same thing what you read in Mark 16:17 is same thing. James is telling James 4:7. We need to submit to God, resist the devil, he will flee from you. వాళ్ళు చూస్తే యాకోబు రాసిన పత్రిక 6:7 మనం చూస్తే అదే రీతిగా ఇక్కడ మార్కు సువార్త 16:17 చూస్తే 2 వచనాలు చెప్పబడిన మాట ఏంటంటే, మనము అపవాదిని వెళ్ళగొట్టినట్లయితే అపవాది మరి మన నుండి పారిపోతారు. Means what? You have to submit to God and resist the devil. The devil will flow away from you. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవాలి, అపవాదిని ఎదిరించాలి. Can you read James 1:14? యాకోబు పత్రిక 1:14 చదువుతారా? 1:14. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మారులు కొల్పబడిన వాడై శోధింపబడును. How does Satan deceive us? ఒక వ్యక్తి ఎలా అపవాది ఎలా ఒక వ్యక్తిని పీడిస్తాడు లేదా దాడి చేస్తాడు? If I love something which is very bad, Satan will make me think that it's very good and I can have that. చూడండి, ఒక వ్యక్తి ఏ విషయంలో అయితే బలహీనంగా ఉంటాడో అపవాది వాటిని జయించడానికి ఇష్టపడతా ఉంటాడు. That means he works with my lust. అంటే ఏంటి? నా యొక్క మరి కామంతో లేకపోతే ఆ యొక్క ఆలోచనతో శరీర క్రియలతో వాడు పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. To make you understand what is evil, he'll make it desirable. అయితే చూడండి, ఏదైతే చెడుగా ఉంటుందో వాటిపైనే కోరికలు మనం కలిగి ఉండడానికి అపవాది చేస్తూ ఉంటాడు. That is his scheme. We should keep away from that scheme. మనము ఆ యొక్క దాడిలో నుండి మనం దూరంగా ఉండాలి. You're able to understand what I'm telling? మీకు అర్థమవుతుందంటే చెప్పే విషయాలు? Yes, Pastor garu. Okay. అర్థమవుతుంది. Okay, can you read Romans 6:13? చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6:13 చదవండి. మరియు 6:13. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. So what should we yield to? మనం దేనికి మనల్ని మనం అప్పగించుకోవాలి? To sin to God. To whom should we yield to? ఎవరి పక్షాన మనం ఉండాలి? God, Pastor garu. To God. Praise God, praise God. That means what? We should be doing good. అయితే మనము మేలు చేస్తా ఉన్నాము. Can you read Romans 13:14? రోమీయులకు రాసిన పత్రిక 13:14 చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. Romans 13:14. చేసుకోనకుడి. చేసుకొనకుడి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన కొనుకుడి. What our flesh should do? మన శరీరాన్ని మనం ఎలా మార్చాలి? Our flesh should not give any thoughts for the provisions for the thought of the flesh. మనము శరీరానుసారంగా శరీర క్రియలకి మనము అనుగుణంగా నడుచుకునే రీతిగా మన శరీరాన్ని అలవాటు చేయకూడదు. Can you read Luke 10:17-19? లూకాసు వార్త Chapter 10 verse 17-19. లూకాసు వార్త Chapter 10 verse 17-19. లూకాసు వార్త 10:17-19 చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా,
దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. So who has given the authority to whom? మరి ఇక్కడ ఎవరికి అధికారం ఇచ్చారు? సాతానుపై అధికారం దేవుడు మనకిచ్చాడు. So are you afraid of demons? అయితే ఇప్పుడు చెప్పండి, దయ్యాలంటే మీకు భయమా? లేదు No, పాస్టర్. praise God, praise God. So you know you have authority over him. మరి మీకు తెలుసా మీకు దయ్యముల పైన అధికారం ఉందని? So don't be afraid of any demon possessed persons, but you can pray confidently against him. మా దయ్యాలను చూసి భయపడదు, కానీ ధైర్యంగా వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. I hope these two examples will bless you, that you will understand what I'm trying to tell. మరి 2 ఉదాహరణలు కూడా మీరు విన్న విధానాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడ్డారని నేను విశ్వసిస్తా ఉన్నాను. It's only 6 o'clock. My class is over so soon. ఇంకా 6 అవుతుంది, నా తరగతి సేవకులు కంప్లీట్ చేశారు. Any questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? Yes, Pastor Garu. Yeah. So I have this question. Actually, we can pray in the name of Jesus. We have authority. All this we know, Pastor Garu. But there is a saying called, they said, some of the people said that we cannot lay our hands on everyone. Like that I heard, Pastor Garu. Is that true? Who said that? Does he know the word? I just heard it long back, Pastor Garu. Yeah, maybe that time you would have believed because you do not know the word. But now you know the word, so you should not be afraid of demons. Amen. Thank you, Pastor. Okay, you have the authority. They don't have, but you have the authority. You have authority not by your own, but God has given through the word. Thank you, sister. Now, any other questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? You don't have any problems with demons and evil spirits? మరి దయ్యాల ద్వారా, చెడు ఆత్మ ద్వారా, అపవిత్ర ఆత్మ ద్వారా మీకు ఎటువంటి సమస్యలు లేవు కదా? Actually, Pastor Garu, some people will scream, some people will clap, and they do all these things, Pastor Garu. So I don't know why they'll do that. Can you please briefly explain, Pastor Garu? Sure. They yell and all because they are filled with the evil spirit. So you should discern whether it's of evil spirit or good spirit. I'm sorry. అయితే కొందరు గట్టిగా అరుస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు. ఎందుకు అనంటే వారిలో అపవిత్ర ఆత్మ ఉంది కాబట్టి. You should discern whether it's good spirit or evil spirit. అది మంచి ఆత్మనా అపవిత్ర ఆత్మనా మీరు గ్రహించాలి. When you discern, you will understand if it is evil spirit, you can cast it off. మీ దాన్ని అంటే మీరు ఆలోచించగలిగినట్లయితే మీకు అది అర్థమవుతుందండి. దాన్ని బట్టి మీరు వాళ్ళని వెళ్ళగొట్టచ్చు. You should know that God has given you the authority to cast out the demons. దేవుడు మీకు సర్వాధికారాన్ని ఇచ్చారు. It's not Alex who's giving the authority, it's God the Father who's giving you the authority. మరి అలెక్స్ పాస్టర్ గారు ఇవ్వట్లేదండి, తండ్రి దేవుడు మీకు ఇచ్చారు. Do you believe in God the Father? మీరు నమ్ముతున్నారా తండ్రి దేవుడు మీకు అధికారం ఇచ్చారా? He told you he has given authority, means do you believe that? దేవుడు మీకు అధికారం ఇచ్చారని మీరు నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? Praise God. Yeah. So sister, what you have to do is you have to discern the spirit and you have to cast it out if it is evil spirit. మీరు విమోచించి వాటిని విడుదల చేయాలి. Thank you, sister, for the question. Is it clear or any other doubt?
ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? I understood, Pastor Garu, but they say that Holy Spirit is in me. So that's Pastor Garu. How to differentiate? They say that I'm having Holy Spirit. That's why they'll be clapping hands, they'll be screaming. So See, filling the Holy Spirit, now people use that, they clap and they shout and all, they tell they fill with the Holy Spirit. So you have to discern the Spirit. You అయితే have to ఈ see their రోజుల్లో actions, చాలా మంది daily actions, whether they are rightfully as the word says or as the flesh speaks. అయితే మనం విమోచించాల్సిన విషయం ఏంటంటే వివేచించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది మరి ఆరాధనలో కానీ లేదా చప్పట్లు కొడతా ఉంటారు. మరి అది నిజముగా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, లేక వారు కేవలం దురాత్మల ద్వారా అలా చేస్తున్నారనే విషయాన్ని మనము కొంచెం పరిశీలన చేసి గమనించగలగాలి. This joy and happiness is only in the worship or always? in worship, Pastor Garu. Not always. మరి కేవలం ఆరాధనలో మాత్రమే అలా చేస్తారా, ఎప్పుడు అలానే చేస్తారు? ఆరాధన జరిగినప్పుడే అట్లా చేస్తారు సిస్టర్ వాళ్ళు. అదే విధంగా బాగా ఆరాధన జరుగుతూ ఉంటే చప్పట్లు కొడతారు. ఏమన్నా పక్కలు ఎవరైనా తాకిరనుకో మళ్ళా పరిశుద్ధాత్మ వచ్చినట్టు చేస్తారు, తర్వాత వెంటనే కళ్ళు తీస్తారు. మరి అట్లా ఎందుకు? అది నిజమైన ఆత్మ అయితే ఎంత సైడ్ నుంచి ఎవరైనా తాకినా కూడా మనకు అంటే ఈ స్పర్శ అనేది ఉండద్దు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఇట్లా ఆరాధన జరుగుతున్నప్పుడు బాగా చప్పట్లు కొడతారు, ఏదో భాషలు మాట్లాడినట్టు చేస్తారు, సైడ్కి ఎవరైనా తాకంగానే వెంటనే కళ్ళు తెరుస్తారు. అది నాకు డౌట్ బాగుండేది. ఈ డౌట్ నాకు క్లియర్ చేయాలని అయ్యగారిని కోరుకుంటున్నాను. Yeah. Sister, we have to discern the spirit, whether it is of God's spirit or evil spirit. మనము వివేచించాలి, అది దేవుడి ఆత్మనా లేదా అపవాది ఆత్మనా అని గ్రహించాలి. So we have to check whether we have godly spirit in us. మనలో ఏ ఆత్మను మనం కలిగి ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. God is love. God is not evil. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు చెడ్డవాడు కాదండి. So we should be of love only. మనం కూడా ప్రేమను చూపించేవారుగానే ఉండాలి. We were wrong, but was God angry with Alex? No, he loved Alex. చూడండి, మనం తప్పు చేసినప్పుడు కూడా దేవుడు మన పైన కోపంగా ఉండడండి. దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. He will not tell Alex, you are of demon, so I'll cast you out. మరి ఆయన మీరు అలెక్స్ గారు మీరు దయ్యంగా ప్రవర్తిస్తున్న దయ్యంలాగా కాబట్టి నేను గద్దిస్తాను అని చెప్పరు. If you say yesterday I was sick, today I can take the class. ఒక ఉదాహరణ మనం చూడగలిగినట్టయితే నిన్నటి దినాన్న సేవకులు మరి బలహీనంగా ఉన్నారు, ఈ రోజు తరగతి తీసుకుంటా ఉన్నారు. Not only this class, I can 12 o'clock I have to take one more class. మరి 12 గంటలకి మరి సేవకులు మరొక క్లాస్ కూడా తీసుకోవాలి. It's not my strength, it's God who's strengthening me. అయితే ఇది నా బలం కాదు, దేవుడే నన్ను బలపరుస్తున్నాడు. So when you discern the spirits, then you'll understand that who's trying to stop sharing the word, and you have to stand and share the word because you know the authority is given by Christ to you. చూడండి, ఇక్కడ మరి ఎవరు మిమ్మల్ని అడ్డగిస్తున్నారో విషయాన్ని గమనించాలండి. వాక్యం బోధించకుండా ఎవరు అడ్డగిస్తున్నారని పరిశీలన చేసి మనము దాని నుండి మనం విమోచించబడడానికి లేదా విడుదల పొందుకోవడానికి ముందుకు రావాలి. Maybe the people who are clapping, they may be praising God with their whole heart. మరి చప్పట్లు కొడుతున్న వారు మరి చేతులు కొడుతూ మరి దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారేమో. So we cannot condemn a person. కాబట్టి మనం వారిని తీర్పు తీర్చకూడదండి. But we can see their fruits, whether it's righteous fruits or evil spirits works. అయితే వారి జీవితంలో వారు కలిగి ఉన్న ఫలాలను మనం గమనించాలి. వారి నీతికి అనుగుణంగా బ్రతుకుతున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలన చేయాలి. Then you can discern whether it's of good spirit or evil spirit. మరి దాని ద్వారానే మనము గ్రహించగలుగుతాం మరి అది వారిలో పనిచేస్తుంది దురాత్మనా లేదా దేవుని ఆత్మనని మనం పరిశీలన చేయొచ్చు. So you should not rush, you should have patience, you should see carefully and you should observe.
అయితే మనము ఇలాంటి విషయాల్లో చాలా ఓపికగా సహనం కలిగి మనము ప్రవర్తించాలి. You should be prayerful. ఎక్కువగా be prayerful. ప్రార్థన చేసుకునే వారుగా కూడా మనం ఉండాలి. ప్రార్థనలో ఎక్కువ గడపాలి. You should seek God and cast the devil, then he'll flee away from you. మరి దేవుని సహాయం కోరుతూ అపవాదిని మనం గద్దించినట్లయితే వాడు మన నుండి పారిపోతాడు. Okay, sisters, are you understand what I'm telling? మరి అర్థమైందా అండి? Any other questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. No. Okay, sister, you can pray and you can close the meeting. No problem. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో డెలివరెన్స్ అనే టాపిక్ గురించి మీరు మాట్లాడుతూ వచ్చిన విధానికే నీకు వందనాలు. దేవా నిజమైన ప్రభా, ఈ రోజుల్లో ఈ యొక్క టాపిక్ అనేక విషయాలు చాలా మంది షేర్ చేసుకోవట్లేదు వారి యొక్క పరిచర్య, వారికి ఉన్న స్థితిగతులను బట్టి. కానీ మీరు మాకు నా తండ్రి షేర్ చేసిన విధానం బట్టి వందనాలు. పరిచర్యలో నా తండ్రి మేము ఎలా విడుదల చేయాలి మీరు మాట్లాడారు. మీరు మాకు సర్వ అధికారాన్ని ఇచ్చారు, నీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి దేవా తండ్రి. దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి కృపనివ్వమని వేడుకుంటున్నాం తండ్రి. మీ నామంలో ప్రతి మోకాలు వంగుతుంది ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మేము నా తండ్రి ఏది పలుకుతామో నా తండ్రి మాలో శక్తి లేదు, కానీ నా తండ్రి క్రీస్తు ప్రభుల వారు మీరు మాకు ఇచ్చారు శక్తి. మీ నామంలో నా తండ్రి వెలగొట్టడానికి సహాయం చేయండి దేవా తండ్రి. మీ పరిచయలో ప్రభా నా తను 4వ భాగంగా నా తండ్రి ఎంతమంది అయితే దయ్యాల ద్వారా పీడింపబడరు వారి పరిచయని మీరు ఎక్కువగా చేస్తూ వచ్చారు. అలాగా ప్రభు మా పరిచయలు కూడా దేవానికి వందనాలు. అపవాదులను పీడింపబడుతున్న వారిని అతను విడుదల చేయడానికి, వారికి నా తన ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించడానికి, మేము ముందడుగు వేయడానికి సహాయం చేయండి దేవ తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఈ ఉదయకాల సమయంలో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ లో అదే రీతిగా ఆ ప్రశ్నల్లో మీరు తోడుగున్నారు, క్లాస్ లో మీరు సహాయం చేశారు, నీకు వందనాలు. ప్రత్యేకంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శరీర బలహీనతతో ఉండగా ప్రభా దేవ మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను, విడుదలను ప్రకటిస్తున్నాం. ఆ జ్వరం నుండి నా తండ్రి, కోల్డ్ నుండి నా తండ్రి సంపూర్ణమైన విడుదల కలుగుగాకని ప్రకటిస్తాను తండ్రి. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ అయ్యా తండ్రి నీకు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటాం. సేవకులు మీరు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. టీం మెంబర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో ప్రభా వారు కూడా చక్కగా దాన్ని అన్వయించుకోవడానికి సహాయం చేయమని మీరు ఉదయకాల సమయంలో ఇచ్చిన అదే తండ్రి నీ మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు దివ్యనామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. Anyone else want to pray? ఇంకెవరైనా ప్రార్థిస్తారండి? పాస్టర్ గారు, ఒక్క స్మాల్ డౌట్ పాస్టర్ గారు, ఇప్పుడే వచ్చింది. అయితే చర్చిలో వాళ్ళు అందరికీ అధికారం, అంటే దేవుడు మనందరికి అధికారం ఇచ్చాడు కదా పాస్టర్ గారు, దయ్యంలను వెళ్ళగొట్టడానికి. అది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారికే సాధ్యమవుతుందా, లేకపోతే నార్మల్ విశ్వాసులకు, సంఘస్థులకు అందరికీ పాసిబులా? To whom will the Holy Spirit come? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిపైకి వస్తాడు? ప్రతి ఒక్కరిలో ఉంటాడు. కాకపోతే మనం పొందుకున్న మన ప్రేయర్‌ని బట్టి, విశ్వాసంని బట్టి దేవుడు మనతో కార్యాలు జరిగిస్తాడు కదా పాస్టర్ గారు. What kind of faith you should have? ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి? ఆయనపై నమ్మకం కలిగి ఉండాలి, ఏదైనా చేయగలడు అని. If you have faith, then you are also having the supernatural faith in you. మరి మీలో విశ్వాసం మీరు కలిగి ఉంటే, అసాధారణమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటే మీరు చేయొచ్చు. Bible tells that God has given the same measure of faith to every one of us. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అందరికీ కూడా దేవుడు సమానమైనటువంటి విశ్వాసాన్ని మరి దేవుడు ఇచ్చారు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. It's not only pastors, but it's for each and every one of us. Everyone means not one person, everyone. మరి ప్రతి ఒక్కరంటే ఒక్కొక్కరు కాదండి, అందరూ వస్తారు అందులో. It includes you also. అందులో మీరు కూడా ఉన్నారు.
So don't think and don't differentiate ourselves in our mind. We differentiate and we become a hindrance to God's work in our life. అయితే మీరు ఇలా ఆలోచించడం ద్వారా మరి సాతానికి మరి చోటిచ్చి ఇవ్వకూడదండి మీ జీవితంలో. Okay, sister. ఓకే ఓకేనండి. పాస్టర్ గారు. Okay, I'm happy with all the questions. Thank you. God bless you all. I believe you ఈరోజు understand that you have the authority. మీరందరూ కూడా చాలా చక్కగా ప్రశ్నలు అడిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ సర్వాధికారాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. Not only Alex, every one of us can use that power that God has given us. అలెక్స్ పాస్టర్ గారు మాత్రమే కాదండి, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ అధికారాన్ని ఇచ్చారు. Only thing is we should have the same mustard seed faith in us. మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనము ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు. Not big faith, but we should have the mustard seed faith. మరి గొప్ప విశ్వాసం ఉండాల్సిన పని లేదండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. It should be pure, without any impurities, without any doubt, without any confusion. మరి ఎలాంటి డౌట్, ఎలాంటి సందేహం, ఎలాంటి అపవిత్రమైన ఆలోచన ఇవన్నీ ఏమీ లేకుండా కూడా మనము ఉండాలి, Doubt, fears, జీవించాలి. all Satan or our mind brings, we should cast it out in the name of Jesus. మనలో కొన్ని సందర్భంలో సందేహాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అపవాది తీసుకొని వస్తూ ఉంటాడు. వాటిని మనము మన నుండి తొలగించుకోవాలి. Thank you for all your questions. మరి మీరు అడిగిన ప్రశ్నలన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు. Any other questions, or I'll pray and close. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? No, okay. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us. And when we understand, hear this word of God, help us, your Spirit, to make us understand the truth, that we can walk in the freedom that you've given, of God. In your mighty name we pray. Amen. ఆమేన్. Amen. Amen. Bless. Praise the Lord, Pastor Garu. Praise the Lord, sister. Today we have renewed our mind, Pastor Garu. As with word we can defeat the devil. Only the thing is we have to believe the authority is already given to us. We should carry the word. With that word we have to fight with the unclean spirits. Thank you so much, Pastor Garu, for renewing the mind. And thank you, sister, చక్కగా ట్రాన్స్లేట్ చేసినందుకు. అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ప్రారంభం మొదలుకొని ఇది వరకు ముగింపు వరకు ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రార్థన చేసిన సిస్టర్‌కి కూడా వందనాలు. పాటలు పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచిన సిస్టర్‌కి వందనాలు. అలాగే ఈ గ్రూప్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్కరము మనము వందనాలు చెప్పుకుందామండి. రేపు కూడా ఇదే సమయానికి మనం సకాలంలో జాయిన్ అవుతే మన మధ్యలో అబ్రహాం పాస్టర్ గారు ఉండి ఉంటారు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి రేపు కూడా జాయిన్ అవుదామండి.